ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ కంపెనీ CEO ఉత్తమ్ గారిని రేపు మా బ్రాంచ్ కి తీసుకురావాలి. సారీ అండి, ఆయన చాలా స్ట్రిక్ట్. పైగా మీ బ్రాంచ్కి వచ్చిన విషయం వాళ్ళ నాన్నమ్మ వాళ్ళకి తెలిసిందనుకోండి, ఇంకేం లేదు, అతని ప్రాణం తీసేస్తారు. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం నీ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం. ఎందుకంత కోపం? కలిసాయి వాడు రాడని చెప్పాను కానీ నేను రానని చెప్పలేదుగా. ఏం మాట్లాడుతున్నారు? మా బ్రాంచ్ కి రావాల్సింది CEO, PA కాదు. డైరెక్ట్ గా CEOనే రావాలి. మీరొస్తే ఏంటి ఉపయోగం? ఏమైందండి? ఏం లేదండి, ఊహ ఎంత అద్భుతంగా ఉంది. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? నాకు కావాల్సింది CEO, PA కాదు. CEOనే రావాలి. మీరు చెప్పింది నాకు అర్థమైందండి, కానీ కాస్త నా ప్లాన్ కూడా వినండి. ఏంటి మీ ప్లాన్? చెప్తాను. నిజానికి JR గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO రీసెంట్గా అమెరికా నుంచి వచ్చాడు. బయట ప్రపంచానికి అతనెవరో తెలిసే అవకాశం అస్సలు లేదు. సో ఆయన ప్లేస్లో ఇంకెవ్వరు వచ్చినా అతనే CEO అనుకునే అవకాశం ఉందిగా, రైట్? మేబీ అనుకునే అవకాశం ఉంది, బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఎవరు చెప్పలేరు కదా. పొరపాటున ఎవరైనా కనిపెడితే ఇదంతా ఫేక్ అని తెలిసిపోతే మా మేనేజర్ ఉద్యోగం, నా ఉద్యోగం కూడా ఊడిపోతుంది కదా. వాళ్ళని చీట్ చేసినందుకు మా మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తారు. మీకు ఆ అవకాశం రాదండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రేపు మీ బ్రాంచ్కి వచ్చి CEOగా యాక్ట్ చేసి వచ్చిన మీ AGMని కాదు, అవసరమైతే మీ GMని కూడా నమ్మిస్తాను. మీ ఉద్యోగాలు నిలబడేటట్టు చేస్తాను, మీకు ప్రమోషన్ కూడా వచ్చేటట్టు చేస్తాను. వినడానికి చాలా బాగుంది, కానీ రేపేమవుతుందో అని కొంచెం టెన్షన్గా కూడా ఉంది. డోంట్ వరీ, మై హూనా. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. సరే అండి, మా బ్రాంచ్ మేనేజర్ గారికి విషయం చెప్పి ఆయన ఓకే అంటే రేపు ఉదయమే మీరు మా బ్రాంచ్కి రావచ్చు. జానకమ్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO ఉత్తమ్ కుమార్ రెడీ. అరే, అప్పుడే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. నిజానికి మీ పేరు గిరి కదా? ఉత్తమ్ అని భలే స్టైల్గా చెప్పా. గిరిబాబా మజాఖానా. చూడండి, రేపు మీ బ్రాంచ్లో ఎలా ఇరగదీస్తానో మీ కళ్ళతో మీరే చూస్తారుగా. మీ ఊపు చూస్తుంటే మీ యాక్టింగ్తో వచ్చిన వాళ్ళందరినీ వరుస పెట్టి నమ్మించేటట్టే ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ అమ్మా. అమ్మా, బంటిగాడి గురించేం భయపడకు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు బంటిగాడు ఇంటికి వస్తాడు, ఓకేనా? నిజమా ఉత్తమ్? నువ్వు చెప్పేది నిజమా?
రేపు మన బంటిగాడు ఇంటికి వచ్చేస్తాడా? వచ్చేతాడు. ఆడు ముంబై వెళ్ళాడు. ఫ్లైట్ వచ్చి ఎయిర్పోర్ట్లో ఆగంగానే నేను వెళ్ళి అట్టుకొచ్చేస్తాను. మావయ్య ఏంటిది? లేకపోతే ఏటలుడు ఏదో పక్కింటికి వెళ్తే తెచ్చుకుందాం అన్నంత ఈజీగా చెప్పేశావు. మావయ్య సిస్టరు, నువ్వేం కంగారు పడుకో. మన మున్సిపాలిటీ సోదరులు చాలా మంచోళ్ళు. మన బంటిగాడి యాడున్న ఎతి కట్టుకొచ్చేస్తారు. విన్నావు కదొదినా, తీసుకొచ్చేస్తారంట. కొంచెం తినొదినా. అవునవును సిస్టర్, తిను. పాపం ఇప్పుడో సాయంత్రం తిన్నావు. తిను తినమ్మా, తిను. అమ్మా కొంచెం తినమ్మా. నాకొద్దుత్తం. అమ్మా అలా అంటే ఎలా అమ్మా? నేను చెప్తున్నాను కదా, బంటిగాడు తిరిగి వచ్చేస్తాడు. తిను తిను. ఇదిగో చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు తినకపోతే నా మీదొట్టే. నాన్నా, మరి తింటావా? గుడ్ అమ్మా. బాగుందామా? నేను తినిపిస్తే బాగుంటుంది మరి. మా అమ్మకి ఇలా తినిపిస్తే తింటుంది. మీకెవ్వరికీ తినిపించడం రాదు. అమ్మా ఓకేనమ్మా? అయిపోయింది అంతే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మా అందరి దిష్టి పోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.